హాయ్! ఈరోజు మనం చేయబోయేది మామూలు లెక్కల పాఠం కాదండోయ్. ఇది ఒక పెద్ద అడ్వెంచర్. ఒక ట్రెజర్ మ్యాప్లోని సీక్రెట్స్ని ఎలా ఛేదించాలో తెలుసుకునే ఒక సాహసయాత్ర అన్నమాట. మరింకెందుకు ఆలస్యం, కలిసి ఈ మ్యాప్ రహస్యాలను తెలుసుకుందాం. లెట్స్ గో! సరే, మన జర్నీ ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ మ్యాప్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాన్ని ఎలా చదవాలో నేర్చుకుందాం. వెంటనే ఆ సీక్రెట్ కోడ్ ఏంటో కనిపెట్టి కొన్ని నిధులు వెతికి ఫైనల్గా మీ ఓన్ అడ్వెంచర్కి మిమ్మల్ని రెడీ చేసేస్తాం. ఇప్పుడు చూడండి, మనం ముందున్నది జస్ట్ గీతలు చుక్కలున్న పేపర్ కాదు. దీన్ని నిధులు దాగి ఉన్న ఒక పటంగా ఊహించుకోవాలి. ఇక్కడున్న ప్రతి వస్తువు ఒక నిధే అన్నమాట. అయితే అసలు ఛాలెంజ్ ఏంటంటే, ఈ మ్యాప్లో ఫలానా వస్తువు ఫలానా చోటే ఉంది అని పక్కాగా ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఈ మ్యాప్ని డీకోడ్ చెయ్యాలంటే మనకి కొన్ని టూల్స్ కావాలి కదా. ఈ అడ్వెంచర్కి అవి చాలా ముఖ్యం. అవే మన కంపాస్, ఇంకా మనం ఎక్కడ మొదలుపెట్టాలో చెప్పే స్టార్టింగ్ పాయింట్. అవేంటో చూసేద్దాం. ఫస్ట్ది ఎక్స్ యాక్సిస్. అదేనండి ఎక్స్ అక్షం. దీన్ని మనం నడిచే ఒక అడ్డమైన రోడ్లా అనుకోండి. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్లే దారి. మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఈ రోడ్ మీదే వేస్తాం. ఇప్పుడు వై యాక్సిస్ అంటే వై అక్షం. దీన్ని సింపుల్గా ఒక నిచ్చెన అనుకోవచ్చు. ఈ నిచ్చెనతో మనం పైకెక్కొచ్చు లేదా కిందికి దిగొచ్చు. అంటే మన మ్యాప్లో నిలువుగా ఉండే దారిది. ఇక్కడ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రోడ్డు ఈ నిచ్చెన కలిసే ఒక చోటుంది. దాన్నే మనం ఆరిజిన్ అంటాం, అంటే మూలస్థానం. మనం ఏ నిధిని వెతకాలన్నా మన జర్నీ ఎప్పుడూ ఇక్కడ్నుంచే, అంటే 0,0 దగ్గర్నుంచే స్టార్ట్ అవుతుంది. సరే, మనకి దారులు తెలిసాయి, స్టార్టింగ్ పాయింట్ కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఈ మ్యాప్ సీక్రెట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అదే X, Y కోడ్. ఈ కోడ్ వస్తేనే మనం డైరెక్షన్స్ చెప్పగలం. ఇక్కడ ఒకే ఒక్క గోల్డెన్ రూల్ ఉంది. దీన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎక్కడానికి ముందు నడవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడు ఫస్ట్ X యాక్సిస్ మీద నడవాలి, ఆ తర్వాతే Y యాక్సిస్ మీద ఎక్కాలి. ఫస్ట్ X, నెక్స్ట్ Y, అంతే. సో మొత్తం ప్రాసెస్ని 4 సింపుల్ స్టెప్స్లో చేసేయొచ్చు. నంబర్ 1, సెంటర్లో అంటే 0,0 దగ్గర స్టార్ట్ అవ్వండి. నంబర్ 2, అడ్డంగా నడవండి. నంబర్ 3, నిలువుగా వెళ్ళండి. నంబర్ 4, మీ సీక్రెట్ కోడ్ అంటే X, Y చెప్పేయండి. చాలా ఈజీ కదా. రెడీనా? మనం ఇంతసేపు నేర్చుకున్న స్కిల్స్ని టెస్ట్ చేసే టైం వచ్చింది. మన ఫస్ట్ ట్రెజర్ హంట్ స్టార్ట్ చేద్దాం. పదండి, మ్యాప్లో ఉన్న కొన్ని వస్తువుల్ని కనిపెడదాం. మన ఫస్ట్ టార్గెట్ ఈ మష్రూమ్. ఇది ఎక్కడుందో కనిపెట్టడానికి మన రూల్స్ ఫాలో అయిపోదాం. ఎక్కడ్నుంచి స్టార్ట్ చేయాలి? కరెక్ట్, ఎప్పుడూ సెంటర్ అంటే 0,0 నుంచే. మన గోల్డెన్ రూల్ గుర్తుంది కదా, ఎక్కే ముందు నడవాలి. సో ముందుగా మనం అడ్డంగా X యాక్సిస్ మీద కుడివైపుకు నడుద్దాం. ఎక్కడదాకా అంటే సరిగ్గా ఆ మష్రూమ్ కిందకొచ్చేదాకా. ఎన్ని స్టెప్స్ నడిచాం లెక్క పెట్టండి. 1, 2, 3. రైట్ సైడ్కి వెళ్ళాం కాబట్టి ఇది +3. సో మన X వాల్యూ +3 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మష్రూమ్ కిందకొచ్చేసాం. గాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్, Y యాక్సిస్ మీద అంటే మన నిచ్చెన ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి ఎన్ని స్టెప్స్ ఎక్కాలి? మళ్ళీ కౌంట్ చేద్దాం. 1, 2, 3. పైకి వెళ్తున్నాం కాబట్టి ఇది కూడా +3. సో మన Y వాల్యూ కూడా +3. చూసారా? ఫస్ట్ 3 స్టెప్స్ నడిచాం, ఆ తర్వాత 3 స్టెప్స్ ఎక్కాం. అంటే మష్రూమ్ సీక్రెట్ కోడ్ వచ్చేసి 3,3. సూపర్! సరే, నెక్స్ట్ ట్రెజర్ ఏంటో చూద్దామా? ఈసారి మన టార్గెట్ అరటిపండు. అయితే ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈసారి మనం పైకి కాదు కిందకి వెళ్ళాలి. యాక్సిస్లో పైకి వెళ్తే ప్లస్ అని మనకు తెలుసు. మరి కిందకి వెళ్తే? అప్పుడు దాన్ని మనం మైనస్ గుర్తుతో చూపిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ అరటిపండు కోసం మళ్ళీ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ 3 స్టెప్స్ రైట్కి నడుద్దాం, అంటే +3. ఆ తర్వాత పైకి కాదు 4 స్టెప్స్ కిందకి దిగుతాం, అంటే -4. సో బనానా కోఆర్డినేట్స్ 3,-4 అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి ఈ స్టార్ని కనిపెడదాం. దీనికోసం మనం లెఫ్ట్ సైడ్ నడవాలి. మరి లెఫ్ట్ సైడ్ వెళ్తే X వాల్యూ ఎలా ఉంటుందో ఒక్కసారి గెస్ చేయండి. మీ గెస్ కరెక్టే. సెంటర్ నుంచి మనం 8 స్టెప్స్ లెఫ్ట్కి నడుస్తాం, కాబట్టి X వాల్యూ -8. ఆ తర్వాత 2 స్టెప్స్ పైకెక్కుతాం, సో Y వాల్యూ +2.
అంటే స్టార్ కోఆర్డినేట్ -8, 2. చూసారా, నడక ఆ తర్వాతే ఎక్కడం అనే రూల్ ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా పనిచేసింది. కంగ్రాట్స్! ఈ ట్రెజర్ మ్యాప్కి సంబంధించిన బేసిక్ రూల్స్ అన్నీ నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త స్కిల్స్తో మీరే ఒక మాస్టర్ నావిగేటర్గా మారే టైం వచ్చేసింది. మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎప్పుడు సెంటర్ 0,0 నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నంబర్ x ఎప్పుడు లెఫ్ట్కి లేదా రైట్కి, సెకండ్ నంబర్ y ఎప్పుడు పైకి లేదా కిందికి, ఆర్ కోడ్ని ఎప్పుడు x,y ఫార్మాట్లో బ్రాకెట్స్లోనే రాయాలి. ఇవే మన గోల్డెన్ రూల్స్. ఇప్పుడు ఈ సీక్రెట్ మ్యాప్ మీ చేతిలో ఉంది, దాన్ని చదివే కోడ్ కూడా మీకు తెలుసు. మరి ఈ మ్యాప్లో ఉన్న మిగతా నిధులన్నీ మీరే కనిపెట్టగలరా? మీ అడ్వెంచర్ని స్టార్ట్ చేయండి.